నిర్మల్లో కాంగ్రెస్ జనజాతర సభ జరుగుతోంది. ప్రస్తుతం టీజేఎస్ చీఫ్ కోదండరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైతునైతే లేనే లేడు, భూమి మీద కౌలు రైతు అనేటోడే లేడు, ఆ కౌలు రైతుకు నేను సహాయం చేస్తే ముచ్చటే లేదు అని ప్రకటించింది. చిన్న సన్న రైతు మీద కనికరం లేనే లేదు. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం పత్తి పంటతో యుక్తంగా వ్యవసాయ ఉత్పత్తులన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తున్నది. ప్రభుత్వం కొనుగోలు నుంచి పక్కకు జరిగి మొత్తం కొనుగోలును ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే ఆలోచనతో ఉన్నది. ఈ ఆలోచనకు వ్యతిరేకంగా రైతులు కొట్లాడటంతో చట్టాలు వెనుకకు పోయినాయి. మనకు ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. మద్దతు ధర ఒక హక్కుగా కల్పించమని అడిగితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మద్దతు ధరను కల్పిస్తూ చట్టాన్ని తీసుకురాలేకపోయింది. ఈ పోరాటం ఢిల్లీ రైతులందరూ కూడా ఢిల్లీ పురవీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉన్నారు. ఇంతమంది కొట్లాడుతున్నటువంటి ప్రభుత్వానికి మనం మాత్రం మద్దతు ఎట్లు ఇస్తాం? మీరు ఆలోచన చేయండి. రక్తపు కూడు తింటున్నటువంటి గవర్నమెంట్కు మనం ఎట్లా ఓటేస్తాం? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే విషయం ఇవాళ కేవలం ఒక రైతుల సమస్యే కాదు, ఇవాళ మన పిల్లలకు కూడా నౌకర్లు వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రభుత్వం 2 కోట్లు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ అమ్మి పారేస్తున్నది. మనకు ఉద్యోగాలు దొరికే అవకాశం లేదు. పిల్లలకు ఉద్యోగాలు రావు, మనకు వ్యవసాయం నడవది. ఇది మోడీ సర్కారు చేసినటువంటి పని. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ ధరలు పెరిగిపోయి మనకున్న ఆదాయం కూడా ఏ ఖర్చులకు సరిపోని పరిస్థితి ఏర్పడ్డది. ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలామంది నిలబడి అడుగుతున్నారు, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నిలదీస్తున్నటువంటి వ్యక్తుల మీద ప్రభుత్వం కేసులు పెట్టింది తప్ప న్యాయం చేసే ఆలోచన చేయలేదు. చివరాఖరికి రాజ్యాంగాన్నే మేము మార్చి పారేస్తామనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని మార్చటానికి ఇవాళ ప్రభుత్వం తయారైంది. నిన్న మొన్న మోడీ అంటున్నాడు, నేను రాజ్యాంగం జోలికి పోను, పవిత్రమైన గ్రంథం అని. కానీ ప్రతి బీజేపీ నాయకుడు నేను రాజ్యాంగాన్ని మారుస్తాం, 400 సీట్లు మాకు ఇవ్వమని అడుగుతూనే ఉన్నాడు. రాజ్యాంగం పోతే ఏమవుతుంది? అదో కాగితం ముక్కని మీరు అనుకునేరు. ఈ రాజ్యాంగం మన పూర్వీకుల పోరాట ఫలితంగా వచ్చింది. నిజాం పాలకులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల నుంచి వచ్చింది. మన రామ్జీ గోండ్, మన కొమ్రం భీం, మన దగ్గర అనేక మంది రైతులు చేసిన పోరాటాల వల్ల, ఆదివాసులు చేసిన తిరుగుబాట్ల వల్ల, గిరిజనులు చేసినటువంటి ఆందోళనలకు వల్ల ఈ రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగం అనేది కార్మికుల పోరాటాల నుంచి పుట్టింది. ఈ రాజ్యాంగం అనేది అంబేద్కర్ నడిపిన కుల వ్యతిరేక పోరాటాల నుంచి పుట్టింది. ఈ రాజ్యాంగం ఏం చెప్తున్నదంటే, అంతకుముందు పుట్టుకను బట్టి మనిషి ముఖం చూసి బొట్టు పెట్టేది, ఆ దుర్మార్గాన్ని రద్దు చేసి ప్రతి మనిషికి సమానత్వాన్ని ఇచ్చింది. ప్రతి మనిషికి సమాన అవకాశాన్ని కల్పించింది. సమాన అవకాశాన్ని కల్పించిన ఈ రాజ్యాంగం పోతే మనం మళ్ళీ బానిసల్లాగా బతకవలసి వస్తుంది. వెనకడికి తెలంగాణలో ఎట్టి చేసి బతికిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎట్టి మళ్ళీ వస్తుంది. మనం వెనకడికి బానిసల్లాగా బతికిన మా పరిస్థితి మళ్ళీ వస్తుంది. రాజ్యాంగం వచ్చినాక అందరు మనుషులు సమానమైనరు. వెనకడికి తెల్ల బట్టలు వేసుకునే అధికారం లేదు, ఇవాళ ప్రతి మనిషి తెల్ల బట్టలు వేసుకునే అధికారం దొరికింది. ప్రతి మనిషి ఇవాళ సమానంగా గౌరవం పొందుతున్నాడు. మీరు రేపోయి మీట మీద బటన్ నొక్కుతారు కదా, ఆ మీట నొక్కినప్పుడు మీ ఓటుకు ఎంత విలువ ఉంటుందో, నా ఓటుకు ఎంత విలువ ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రుల ఓటుకు ఎంత విలువ ఉంటుందో, అందరి ఓటుకు కూడా ఒకే విలువ ఉంటుంది. ఆ అంబానీ ఓటుకు ఎంత విలువనో మన ఓటుకు కూడా అంతే విలువ ఉంటుంది. ఆ సమానత్వం ఇచ్చిందంటే అది అంబేద్కర్ చేసిన కృషి వల్ల మనకి సమానత్వ హక్కు దక్కింది. కొట్లాడి ఆయన మనకి అధికారం ఇచ్చిండు. ప్రతి మనిషి గౌరవంగా బతకాలనే అధికారం ఇచ్చిండు. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశం అమలు అవుతుందా అంటే, ఒకవేళ అమలు కాకపోతే అడిగే అధికారం మనకు దక్కింది. అడుగుతున్నాం, కొట్లాడుతున్నాం, న్యాయం సాధించుకోగలుగుతున్నాం, భూమి కోసం కొట్లాడుతున్నాం, భుక్తి కోసం కొట్లాడుతున్నాం. ఈ అధికారం పోతుంది మనకు రేపు. అందుకనే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ ఎన్నికలు మన బతుకుదెరువు అవకాశాలను కాపాడుకోవటానికి
ఈ ఎన్నికలు మన రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, ఈ ఎన్నికలు మన సమానత్వ హక్కును కాపాడుకోవటానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి జరుగుతున్న ఎన్నికలు. ఏదో ఒక వ్యక్తిని గెలిపించటమో, ఏదో ఒక పార్టీని గెలిపించటమో కాదు, ఇవాళ రాజ్యాంగాన్ని గెలిపిస్తున్నాం. ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ గుజరాత్ నుంచి వచ్చిన పాలకులేమో వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. 50 మంది తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి తనలాడుతున్నారు. రాజ్యాంగాన్ని కూలదూసే కుట్రకు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి తాపత్రయానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో అటో ఇటో మనం తేల్చుకోవలసి ఉంది. మీరు రాజ్యాంగం వేప అది పోతే పోయింది, దాంతోపాటు రిజర్వేషన్లు పైన పర్వాలేదు, దాంతోపాటు హక్కులు పైన పర్వాలేదు, బానిస బతుకులు వచ్చినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు మనము రాజ్యాంగాన్ని వ్యతిరేకించే శక్తులకు ఓటు వేయాలి. రాజ్యాంగం కావాలి, హక్కులు కావాలి, ఆత్మగౌరవం కావాలి, వ్యవసాయం పచ్చగుండాలి, పిల్లలకు ఉద్యోగాలు దొరకాలనుకుంటే మనం ఇవాళ మార్పు కోసం ఓటు వేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం నిలబడ్డది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం కోసం నిలబడ్డది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల రిజర్వేషన్ల కోసం నిలబడ్డది. ఈ రిజర్వేషన్లు కాపాడుతాం, పెంచుతామనే హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి దాన్ని కాపాడుకోవటానికి మనం ఓటు వేయకపోతే నోట్లే ఉంచుతారు రేపు మనల్ని. ఇన్ని విషయాలు మీకోసం చేస్తుంటే మీరు ఓటు వేయకపోతే ఎట్లా అని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వారు వస్తారు, వారు వచ్చి ఇవన్నీ విషయాలు మనకు చెప్తారు. మనం వినాలి. రోజు ఎండలో తిరుగుతూనే ఉన్నాం. ఈ ఎండలో ఇవాళ ఒక్కరోజు మన కోసం కూర్చొని ఈ సభలో మన కోసం చెప్పే విషయాలను వినాలని మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ, ఆఖరిగా మీకు చెప్పే మాట ఏంటంటే, ఆత్రం సుగుణ టీచరు, జేబుల పైసలు లేవు, కానీ మన లోపల ఒక వ్యక్తిని, మన పేగు ముక్కను ఇవాళ ఈ జిల్లా నుంచి వాళ్ళు నిలబెట్టారు. చాలా సాహసం చేయాలి ఏ పార్టీ అయినా. జేబుల పైసలు లేని ఒక మామూలు వ్యక్తిని తెచ్చి ఎంపీగా నిలబెట్టుడంటే అది మామూలు విషయం కాదు. పైసలు చూసి టికెట్ ఇవ్వలేదు, ప్రజల కోసం నిలబడే మనిషి అని చెప్పి ఇలా ఆత్రం సుగునకు టికెట్ ఇచ్చింది. ఎప్పుడు కూడా ఇట్లా టికెట్ ఇచ్చిన సందర్భం లేదు. ఇంత అద్భుతంగా ఒక టికెట్ ప్రభుత్వం పార్టీ సాహసించి టికెట్ ఇచ్చినప్పుడు సీతక్క లాంటి వాళ్ళందరూ కూడా ఎట్లయినా చేసి ఒక సాధారణ వ్యక్తిని గెలిపించాలని తాపత్రయపడుతున్నప్పుడు మన మీద ఒక బాధ్యత ఉంది. మనకు ఒకటే ఓటు ఉంది. ఆ ఓటుని ఈసారి ఆత్రం సుగునక్కకు వేసి ఈసారి ఆత్రం సుగునక్కను గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నా. మీ అందరూ కూడా మన్నించి, ఎండలున్నోళ్ళు ఉరికొస్తున్నారు, ఏం కాలేదు, ఇంకా హెలికాప్టర్ రాలేదు, అందరూ కూర్చోండి. మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మర్చిపోకుండా ఆత్రం సుగునకు వేయాలని. మరి ఆమె గుర్తయింది మీకు యాదికుంది కదా, ఏం గుర్తు? ఆత్రం సుగునది ఏం గుర్తు? చెయ్యి గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, మన హక్కులను నిలబెట్టుకోవటానికి, మన బతుకు తెరువును కాపాడుకోవటానికి మనకు అవకాశం దొరుకుతుంది. అందుకే మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మన పోడు భూముల హక్కుల సాధన కోసం మీ అందరికీ పేరు పేరున అభ్యర్థిస్తున్నా. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. మేము కూడా అందరం ఈసారి కాంగ్రెస్ పార్టీ కోసమే తిరుగుతున్నాం. ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన సమయం కాబట్టి. ఇంత కీలకమైన సమయంలో ఈ సభను విజయవంతం చేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ, ఆత్రం సుగునకు చేయి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ, జై కాంగ్రెస్. గట్టిగా చెప్పాలందరూ జై కాంగ్రెస్. దయచేసి సారంగాపూర్, దిలవార్పూర్, నిర్మల్ రూరల్, టోన్, నర్సాపూర్, లక్ష్మణ్ చంద, మామ్డా, నిర్మల్ రూరల్ మండలాల నాయకులు, గ్రామాల నాయకులు అందరూ జనంలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి సరైనటువంటి స్థలంలో కూర్చుంటబెట్టండి. మీరు అక్కడే కూర్చోవాలా. స్టేజ్కు ఎడమ వైపున మొదటి భాగంలో ఎన్క్లోజర్ను అలౌ చేసి అక్కడ మన జనాన్ని అనుమతించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన